మైసమ్మ పోచమ్మ దేవతల విగ్రహాల ప్రతిష్టాపన మహోత్సవం వేద పండితులు బ్రహ్మశ్రీ గంగవరం ఆంజనేయ శర్మ ఆధ్వర్యంలో ఎంతో అత్యంత వైభవంగా నిర్వహించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పశ్చిమ హౌసింగ్ బోర్డు కౌడిన్య ఎన్క్లేవ్ కాలనీలో అంగరంగ వైభవంగా మైసమ్మ పోచమ్మ విగ్రహాల ప్రతిష్టాపన మహోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు బ్రహ్మశ్రీ గంగవరం ఆంజనేయ శర్మ కోశాధికారి రమేష్ మాట్లాడుతూ మొదటి రోజు మంగళవారం యజ్ఞ హోమం నిర్వహించడం జరిగిందని, అందరికీ ఇష్టమైన మైసమ్మ పోచమ్మ దేవతామూర్తుల యొక్క విగ్రహ ప్రతిష్టాపన విజయోత్సవం నిర్వహించడం జరిగిందని తెలిపారు. రేపు మైసమ్మ పోచమ్మ గ్రామ దేవతలకు బోనాల పండుగ జాతర నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. బడుగు బలహీన వర్గాలు అనే తేడా లేకుండా ప్రతి ఇంటికి బోనాలు తీయాలని కోరారు. మనం ఎన్నో రోజులుగా ఎదురు చూసుకుంటున్నటువంటి కళ ఈ రోజు నెరవేరుతుందని, భక్తులు రేపు బోనాల జాతరలో పెద్ద ఎత్తున పాల్గొని బోనాల జాతరను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కోశాధికారి సభ్యులు మరియు మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దర్శనం కావాలి. అటువంటి దర్శనం కొరకే ఈ అమ్మవారు ఇవాళ 6:30కు భజన మండలి వాళ్ళ చేత అద్భుతమైన భజన కార్యక్రమం ఉంటుంది. శ్రీ గణేశాయ నమః, శ్రీ సంకటహరణాయ నమః. ధార్మికులైనటువంటి ఒక సమస్త భక్తులందరికీ కూడా ఈ రోజు కామారెడ్డి పట్టణంలోనే హౌసింగ్ బోర్డు కాలనీలో ఉన్నటువంటి ఈ కౌండిన్య ఎన్క్లేవ్ అనేటువంటి ఈ మహత్తరమైనటువంటి ఈ కాలనీలో 2 రోజుల నుండి దివ్యమైనటువంటి మైసమ్మ తల్లి అంటే మహిషాసుర మర్దిని, అట్లాగే పోషణ తల్లి, పోచక్క తల్లి, ఈమె కళ్యాణ పరంపరలో మనందరినీ అనుగ్రహించే మహామాత దేవత. ఎవరైతే ఇళ్లలో శుభకార్యాలు జరుగుతాయో ఆ సమయంలో మొట్టమొదట అమ్మవార్ల దర్శనం తప్పనిసరి. ఊరికి ఉపకారం చేసేటువంటి ఒక సమస్త భక్తులందరూ కూడా ఈ దివ్యమైన కార్యక్రమంలో అందరూ పాల్గొన్నారు. చిన్న పిల్లల దగ్గర నుంచి మొదలు పెడితే వృద్ధులందరూ కూడా పాల్గొని ఈ మహత్తరమైన కార్యక్రమంలో ముందున్నటువంటి చీటి రమ్య పాండురంగారావు కుటుంబ సభ్యులకు, వారికి చేదోడు వాదోడుగా ఉంటూ అనేక మంది యువకులు, యువతులు, తర్వాత కాలనీ వాసులే కాకుండా కామారెడ్డి పట్టణంలో ఉండే అనేక మంది మిత్రులు, బంధువులు, శ్రేయోభిలాషులు అమ్మవారి మీద అత్యంత ప్రేమానురాగాలు కలిగి ఈరోజు ఈ మహత్తరమైన కార్యక్రమము ప్రతిష్టా మహోత్సవంలో పాల్పంచుకున్నారు. వేలాది మంది అమ్మవార్లను దర్శనం చేసుకున్నారు. సమర్థికంగా అమ్మ అనుగ్రహంతో అమ్మ పండించి మనకు రైతుల ద్వారా పండించి చక్కగా భోజన పదార్థాలు నివేదన చేసుకున్న ఆ ప్రసాదాన్ని అందరికీ పంచడం జరిగింది. అందరూ కూడా స్వీకరించి తృప్తిగా అమ్మవారి దర్శనం చేసుకున్నారు. ఈరోజు అద్భుతంగా పూర్ణాహుతి కార్యక్రమము, శ్రీ సూక్త మహామంత్ర పోచమ్మ తల్లి క్షేత్రం ఇక్కడ పూర్వం 2007-8 ప్రాంతం నుండి ఇక్కడ ఎవరైతే స్థానికంగా ఇక్కడ వ్యవసాయ భూములు ఉన్నటువంటి గౌడ్స్ వాళ్ళు మైసమ్మ ఆలయాన్ని చిన్నగా నిర్మించడం జరిగింది. అనంతరం అది అలా కొనసాగుతూ అమ్మవారి యొక్క మహిమలన్నీ కూడా మరి భక్తులందరూ కూడా ఆ అమ్మవారి మహిమలను గుర్తించి మరి అనంతరం ఒక 2-3 సంవత్సరాల క్రితం నుంచి అమ్మవారి ఆలయాన్ని నిర్మాణం చేయాలని చెప్పేసి భక్తులందరూ భావించడం జరిగింది. దానికి గత 4 నెలల క్రితమే పునాది పడింది. మరి అందుకు శ్రీమతి శ్రీ చీటి రమ్య పాండురంగారావు గారు మరి బీజం వేయడం,
ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులందరూ, హౌసింగ్ బోర్డు కాలనీ వాసులందరూ మరి అందరూ సహకరించడం, భక్తులందరూ కామారెడ్డిలో ఉన్నటువంటి చాలా మంది భక్తులు విశేషంగా మరి సహకరించి ఈ ఆలయ నిర్మాణంలో అందరూ కూడా పాల్పంచుకోవడం జరిగింది. నిన్నటి రోజు యజ్ఞం కార్యక్రమం, తర్వాత హోమం కార్యక్రమం, ఈ రోజు ఉదయం కుంకుమార్చన, తర్వాత విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం, నిన్నటి రోజు సాయంత్రం భజన కార్యక్రమాలు, మళ్ళీ ఈ రోజు సాయంత్రం భజన కార్యక్రమాలు ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి కావడానికి, అలాగే రేపటి రోజు ఉదయం బోనాల కార్యక్రమం కూడా ఉంటుంది. భక్తులు పెద్ద మొత్తంలో పాల్గొనబోతున్నారు. కాబట్టి మరి ఈ అందరూ కూడా ఈ బోనాల కార్యక్రమంలో కూడా పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి, కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి భక్తులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అమ్మవారి యొక్క మైసమ్మ పోచమ్మ తల్లి యొక్క ఆశీర్వాదాలు తెలియజేస్తున్నాం.